నమస్తే, కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్ చవలి. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో అండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఇన్నాళ్ళు రాజకీయం కూడా మాట్లాడుకున్నాం. ఎక్కడ ఏం జరిగినా ప్రజా గొంతుకుగా, ప్రశ్నించే గొంతుకుగా మనం కూడా మన యొక్క ఫీడ్బ్యాక్ అయితే చెప్పాం. కానీ ఇప్పుడు ఈ వీడియోలో ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో అండి. అసలు సామాజిక మాధ్యమం ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క పౌరుడి చేతిలో సామాజిక మాధ్యమాలు అయితే ఉన్నాయి. అదే సోషల్ మీడియా ప్రతి ఒక్కరు యూస్ చేస్తున్నారు. ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ, ఇంకా ఇతర ఏవైతే సోషల్ మీడియా రిలేటెడ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అందరూ యూస్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఒక స్మార్ట్ ఫోన్ తీసుకోవడం, దాన్ని ఇంటర్నెట్ ఆన్ చేసుకోవడం, స్క్రోల్ చేయడం, చూడడం, నచ్చితే లైక్ కొట్టడం, కామెంట్ పెట్టడం, షేర్ చేయడం, ట్యాగ్ చేయడం, రిపోర్ట్ కొట్టడం, ఇలా రకరకాలుగా అందరూ చేస్తుంటారు. కానీ ఈ ఇంటర్నెట్ సామాజిక మాధ్యమాల వల్ల లాభం ఉందా, నష్టం ఉందా అంటే 90% నష్టమే ఉందని కొంతమంది అయితే చెప్తున్నారు. సరే, ఈ విషయాలను పక్కన పెడితే అసలు ఇన్స్టాగ్రామ్లో చాలామంది అసలు ఇన్స్టాగ్రామ్ ఎందుకు యూస్ చేస్తారంటే రీల్స్ చూడడానికో, రీల్స్ చేయడానికో, రకరకాలుగా. సో ఇప్పుడు ఎవరైతే కొంతమంది యాంకర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, ముఖ్యంగా ఎవరైతే లేడీ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక కొత్త కాన్సెప్ట్స్తో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ యొక్క బిజినెస్ అనుకోండి, లేకపోతే వాళ్ళ ప్రమోషన్ అనుకోండి, రకరకాలుగా అయితే స్టార్ట్ చేశారు. మనం చూసుకున్నాం మేఘనా చౌదరి గారని ఆర్టిస్ట్, ఆవిడ కూడా రకరకాలుగా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మంత్లీ మీకు చాలా బెనిఫిట్, ఇలా మీరు ఏవైతే కోరుకుంటారో అన్నీ ఇక్కడ దొరుకుతాయని అలా ఒక్కొక్కరు సోషల్ మీడియాలో వాళ్ళ ప్రమోషన్, కొలాబరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి తరుణంలో బుల్లితెర నటీమణి, అలాగే యాంకర్ విష్ణుప్రియ, మనందరికీ తెలుసు విష్ణుప్రియ, బిగ్ బాస్తో మంచి ఇంకా ఫేమ్ సాధించారు విష్ణుప్రియ. ఈ విష్ణుప్రియ గారి గురించి ఈ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈవిడ కూడా ఓ ప్రమోషనో, కొలాబరేషనో తెలియదు, కానీ ఆవిడ కూడా 399 రూపీస్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తగిన వినోదం, ఇంకా ఇతర అన్నీ మీరు ఇందులో చూడొచ్చని ఆవిడ స్టార్ట్ చేయడం అయితే చేశారు ఇన్స్టాగ్రామ్లో. సబ్స్క్రిప్షన్ తీసుకో, ఆనందం పట్టుకో, ఇలా రకరకాలుగా ట్రోల్స్, మీమ్స్ అయితే మనం చూస్తున్నాం. వీటన్నిటి మీద విష్ణుప్రియ గారు అయితే స్పందించలేదు. అవన్నీ పట్టించుకొని నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతానని ఆవిడైతే తెలిపింది. కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందులో కానీ వాళ్ళు ఇచ్చే ఫొటోస్ కానీ, ఫోజులు కానీ, కొంచెం ఎక్స్పోజింగ్కి ఇతర చాలా ఇవన్నీ మీరు కేవలం 399 రూపీస్కే చూసుకోవచ్చు అని వాళ్ళైతే ప్రమోషన్ చేసుకుంటున్నారు. కానీ దీనివల్ల చిన్న పిల్లలతో సహా గాడి తప్పే ప్రమాదం ఉందని ఒక చర్చ అయితే జరుగుతుంది ఇన్స్టాగ్రామ్లో. మీరు చూడొచ్చు పక్కన విజువల్స్లో ఎలాంటి ఫొటోస్ ఉన్నాయో, ఎలాంటి విజువల్స్, ఇంకా ఎట్లాంటివన్నీ మీరు చూస్తూ ఉండొచ్చు. సో చిన్న పిల్లలు సైతం గాడి తప్పి ప్రమాదాల్లో పడే ఛాన్స్ ఉందని అభిప్రాయాలు అయితే వెలువడుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులారా మీకే చెప్తున్నాను, పిల్లలు ఫోన్ యూస్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు ఒక నిఘా అయితే పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు అందరు ఆర్టిస్టులు ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు, ఎవరో ఒకరు కాన్సెప్ట్స్తో. కానీ చిన్న పిల్లలకి ఇది పాడైపోయే ఛాన్స్ ఉన్నట్టుగా కొంతమంది యాక్టివిస్టులు అయితే చెప్తున్నారు. సో విష్ణుప్రియ అయితే దీని గురించి ఆవిడ స్పందించలేదు. మేము చేసుకుంటే ఆవిడ పని ఆవిడే చేసుకుంటున్నట్టుగా ఆవిడైతే తెలిపింది. ఈ రూమర్స్ మీద ఆవిడ పెద్దగా స్పందించలేదు, ఘాటైన విమర్శలు కూడా చేయలేదు. ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీరు చూసుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు, యూ కెన్ ఆస్క్ మీ, ఇలా చాలా ఉన్నాయి అందులో. సో దీనివల్ల యువతతో పాటు కొంతమంది గాడి తప్పే ప్రమాదం ఉందని యాక్టివిస్టులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా సబ్స్క్రిప్షన్ తీసుకో, ఆనందం పట్టుకో అన్నట్టుగా వీళ్ళైతే వ్యవహారశాలు అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో ఎలాంటి ఫొటోస్ ఉంటాయో ఏంటి అనేది. సో అంటే ఆర్టిస్టులు అనే వాళ్ళకి ప్రతి అవకాశం వస్తుంది కదా, సీరియల్లోనో, సినిమాల్లోనో, సాంగ్లోనో, ఎక్కడో అక్కడ ఇలా ఎందుకు చేస్తున్నారు ఏంటి అని కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు. ఇది అని వీళ్ళైతే చేస్తున్నారు. ఏదేమైనా చేసేది మంచిగా చెడా అనేది మనం గ్రహించుకుని చేసుకుంటే మనం అయితే సేఫ్గా ఉండొచ్చు. సో ఏదేమైనా ప్రజలారా, యువతతో పాటు ఇంకా ఎవరైతే ఉన్నారో వీటి వల్ల చాలా నష్టం వీటి వల్ల నష్టం ఎక్కువ జరుగుతుందని అయితే అభిప్రాయపడుతున్నారు. సో నా బాడీ నా ఇష్టం అన్నట్టుగా అయితే వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. సో చూసుకోండి, సోషల్ మీడియా అంటే ఇంటర్నెట్ మనకి 5% కన్నా 95% మిస్యూజ్ అయితే ఉంది. సో వీటి వల్ల మనకి
మంచి నేర్చుకుంటున్నాం చెడు నేర్చుకుంటున్నా అని ఒక విచక్షణ జ్ఞానంతో ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సో ఎందుకంటే వాళ్ళైతే ఎటువంటి స్పందన అయితే లేదు. సో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పిల్లలున్న తల్లిదండ్రులు ఒక నిఘా వేసి పెట్టండి, పిల్లలు ఏం చూస్తున్నారని. కొంచెం ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో. సో ఈ ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో విష్ణుప్రియ గారి గురించి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇవైతే తెగ వైరల్ అయితే అవుతున్నాయి. ఇప్పటివరకు అయితే ఆవిడైతే స్పందించలేదు. సబ్స్క్రిప్షన్ మీద అయితే అందరూ చూస్తున్నారు. ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుని చూడాలి ఏం జరుగుతున్నాయి ఏంటని. సో ఆడియన్స్ అండ్ గైస్ ఎవరైతే ఈ వీడియో చూసారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ఏంటి మీ వ్యవహారం, ఇది ఏంటని మీ అభిప్రాయాన్ని అయితే తెలిపి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇది ఒక అవగాహన కల్పించడానికి చేసిన వీడియో. కొంచెం దీనికి కూడా మీరు దోహదపడతానని ఆశిస్తూ నేను మీ దిలీప్ చావలి కిరణ్ టీవీని చూస్తున్నానండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.